నమస్తే. నా పేరు డాక్టర్ వింధ్యా గేమరాజు, సీనియర్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, అంకుర 9M హాస్పిటల్. ఈరోజు మనము ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండక ముందు పుట్టే వాళ్ళని ప్రీటర్మ్ డెలివరీ అంటాము. అంటే ఇన్ జనరల్గా మనకి డెలివరీ అనేది 40 వారాల తర్వాత కానీ 38 నుంచి 40 వారాల లోపున వస్తే టర్మ్ డెలివరీ అంటాము. అదే ప్రీటర్మ్ డెలివరీకి వచ్చేసరికి 28 వీక్స్ నుంచి 37 వీక్స్ లోపల వచ్చే వాటిని ప్రీటర్మ్ డెలివరీ అంటాము. సో ఇది ఇంకా 2 రకాలుగా కూడా డివైడ్ చేశాము. దాన్ని ఎర్లీ ప్రీటర్మ్ డెలివరీ, రెండోది లేట్ ప్రీటర్మ్ డెలివరీ అంటాం. ఎర్లీ ప్రీటర్మ్ డెలివరీ అంటే 28 వీక్స్ నుంచి 32 వీక్స్, 32 నుంచి 36 వీక్స్ని లేట్ ప్రీటర్మ్ డెలివరీ అంటాం. సో కొంతమంది ఆడవాళ్ళకి తొందరగా డెలివరీ అవుతుంది. వాటి గురించి మనము రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ప్రీటర్మ్ డెలివరీకి కొన్ని రకాలైన రీజన్స్ ఉంటాయి. వాటిలో మొదటిది, ముందు డెలివరీలో ఏమైనా ప్రీటర్మ్ డెలివరీ అయ్యారా, లేకపోతే ట్విన్స్ ఉన్నారా, అంటే కవలలు కానీ లేకపోతే ట్రిప్లెట్స్ కానీ ఉన్నారా, లేకపోతే వాళ్ళకి IVF ప్రెగ్నెన్సీ అయ్యిందా, ఇంతకుముందు ఏదైనా సర్జరీ అయ్యిందా, సర్విక్స్కి కానీ గర్భసంచికి కానీ ఏమైనా సర్జరీ అయ్యిందా, లేకపోతే కొంతమందికి పుట్టుకతోనే గర్భసంచిలో డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని ముల్లేరియన్ అనామలీస్ అంటాం. వీటిల్లో బైకార్నియేట్ యూట్రస్ కానీ లేకపోతే యూనికార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి, ఇవి కాకుండా ఇంకా ఎవరికైనా బీపీ కానీ లేకపోతే షుగర్ ఉండి మెడికల్ రీజన్స్ వల్ల తొందరగా డెలివరీ చేయాల్సి వస్తే వీళ్ళందరినీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి చెప్తాము. సో వీళ్ళందరిలో కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైక్ కొంతమంది స్మోకింగ్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, వీళ్ళల్లో కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా చాలా మందిలో మనము ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం చూస్తున్నాం.